హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని చూస్తున్న మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అండి. ఈ మధ్య నాకు హెల్త్ బాగుండక నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఈరోజు నా జ్యువెలరీ కలెక్షన్ చూద్దామని, నా ఇయర్ రింగ్ కలెక్షన్ ఇది ఒకసారి చూసేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఇప్పటివి కాదు, చాలా రోజుల నుంచి నేను కొనుక్కున్నవి. ఒకసారి ఒక్కొక్కటి ఎలా తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూసేసాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవైతే నేను మీషోలో తీసుకున్నానండి. ఇవి బాగా నచ్చి డిజైన్ నేను దీనిలో 4 కలర్స్ ఉన్నాయి, 5 కలర్స్ ఉన్నాయి, 5 తీసుకున్నాను. అండ్ ఇంకొక జత ఏమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొన్న ఫంక్షన్కి వెళ్తే అక్కడ పెట్టేసి వచ్చాను. వీటిలో బ్లాక్ బీట్ కలెక్షన్ అయితే ప్రతిదీ ఎంత బాగుంటుందంటే చక్కగా ఇవి పెట్టుకోగానే చెవులకు కూడా చాలా అందం వస్తుందండి. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా తీసుకొని మీషోలోనే, నా దగ్గర లింక్ ఉంటే నేను షేర్ చేస్తాను. ఈ బ్లాక్ బీడ్స్ ఇవైతే నాకు చాలా 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 ఇష్టమైనవి. ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి, ఏ కలర్కి ఆ కలరే. వీటిలో కొంచెం ఇది క్రిస్టల్, కొంచెం పెద్ద క్రిస్టల్ వచ్చింది, చాలా బాగుంటుంది. వీటిలో 4 తీసుకున్నాను. ఈ 4 అప్పుడప్పుడు తీసుకున్నాయి. ఫస్ట్ నేను తీసుకున్నది అయితే ఇవి పింక్వి, తర్వాత ఇవి చూసుకొని నచ్చి తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి నేను విజయవాడలో తీసుకున్నానండి. ఇవి కూడా చాలా డ్రెస్సులు, నాకు ఎక్కువ బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టము. బ్లాక్ బీడ్స్ వేసుకున్న ప్రతిసారి వాటి మీదకి వెరైటీగా పెట్టుకుందామని అలా తీసుకున్నాను. ఇవి వచ్చేసి 6 ఇయర్స్ దాకా అవుతుందండి, అస్సలు కలర్ షేడ్ కూడా అవ్వలేదు. ఇవి ఎక్కువ రెడ్ మెరూన్ డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి పెట్టుకుంటాను. ఇవైతే రీసెంట్గానే తీసుకున్నాము. మేము షిరిడి వెళ్తే ట్రైన్లో అమ్ముతూ ఉన్నారు, 100కి 3 పేర్స్. అలా నేను ఇవి తీసుకున్నాను. ఇవి షిరిడీలో తీసుకున్నవి. ఇవి మామూలుగా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నచ్చి తీసుకున్నాను. ఇవి కూడా నేను మామూలుగా ఎక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు అలా నచ్చి బ్లాక్ కదా ఉంటాయిలే అన్నట్టుగా తీసుకున్నాను. అండ్ ఈ 4 పేర్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇది బ్లూ, పింక్, రెడ్, బ్లూ. ఇది వచ్చి స్కై బ్లూ. ఇవి కూడా చాలా ఎక్కువ టైమ్స్ నేను యూజ్ చేసింది ఇవేనండి. చాలా బాగుంటాయి, ఏ డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ బాగా సెట్ అయిపోతాయి. అండ్ ఇవి కూడా నేను షిరిడి ట్రైన్లో తీసుకున్నాను కదా, అలా 3 పేర్స్ కొన్ని తీసుకున్నాను. ఈ 3 పేర్స్ కూడా షిరిడీలో తీసుకున్నవి నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి షిరిడి స్టేషన్లో దిగే ముందుగా వస్తారనమాట. వాళ్ళ దగ్గర ఏ 3 పేర్స్ అయినా కానీ 100 రూపీస్ అండి. అండ్ ఇంకా ఇవి వచ్చేసి నేను మామూలుగా ఎక్కడ షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు అక్కడ నచ్చి తీసుకున్నవి ఇవి చూడండి, పికాక్ ఎంత బాగుంటాయి. ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఏవి కూడా వెయిట్లెస్ అండి, ఏవి వెయిట్ ఉన్నవైతే కాదు. ఎందుకంటే నేను కూడా వెయిట్ ఎక్కువ పెట్టుకోలేను. రెగ్యులర్గా అయితే చాలా చిన్నవి రొటీన్గా పెట్టుకుంటూ ఉంటాను, చిన్నవి. ఇవి మాత్రం ఎప్పుడైనా హెవీగా రెడీ అయ్యి ఫంక్షన్స్కి లేకుంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలా పెట్టుకుంటాను. యూట్యూబ్లో ఏమైనా చిన్న షార్ట్స్ తీసేటప్పుడు కూడా పెట్టుకుంటాను. ఇవి 2 అయితే మా పాపవి, తను మీషోలోనే తీసుకుంది. ఇవి వచ్చేసి నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ మా ఇంటి దగ్గర చిన్న షాప్లో అమ్ముతుంటే కొంచెం నెమళ్ళు అలా వచ్చినాయి కదా, వెరైటీగా ఉంటుందని అవి తీసుకున్నాను. ఇవి అయితే 7 ఇయర్స్ అవుతుంది, కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం ఇక్కడ అలా బ్లాకిష్గా అనిపిస్తున్నాయి, కానీ అవి కూడా కవర్ అయిపోయింది. చాలా అందంగా ఉంటాయి, ఎక్కువ నాకు చాలా ఇష్టము. దీనిపైకి చౌకర్ కూడా ఒకటి తీసుకున్నాను, కానీ అది మిస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి విజయవాడలో తీసుకున్నానండి, షాప్లో. చాలా బాగుంటాయి, పెట్టుకుంటే కూడా బాగుంటాయి. నేను ఒక వీడియోలో కూడా, యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఇవి పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అండి, కొంచెం కాస్ట్ ఎక్కువే, 500 అలా అయ్యాయి. అవి కూడా 2 ఇయర్స్ అలా అవుతుంది. అండ్ దీనికి ఒకదానికి బ్యాక్ స్క్రూ పోయింది, ఇంకా నేను గోల్డ్ది పెట్టుకుంటా ఉంటాను. దానికి మామూలుగా అయితే దానికి సెట్ అవ్వట్లేదు. ఇవి వచ్చేసి నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర బాగున్నాయని చెప్పి నచ్చి తీసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి, అచ్చం గోల్డ్ లానే ఉంటాయి. పెట్టుకున్నప్పుడు కూడా చాలామంది గోల్డ్ అని అడిగారు, అది అలా తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి నేను
ఇవి మేము షిరిడి వెళ్ళినప్పుడే మధ్య మధ్యలో వేరే చిన్ని ప్లేసెస్కి వెళ్ళామండి. నాసిక్, త్రయంబకం, ఇంకా అలా కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ జ్యువెలరీ అక్కడ కనిపిస్తే అక్కడ ఏదో ఒకటి గుర్తుగా తీసుకుందాంలే అనేసి అలా తీసుకుంటా ఉంటే నేను వచ్చేసి ఇవి తీసుకున్నాను. ఇవి తీసుకున్నాను కానీ తర్వాత ఇంకొక జత తీసుకుంటే బాగుండేది, పెట్టుకున్నప్పుడు చాలా లుక్గా అనిపించింది. ఇంకా తర్వాత ఇవి చూయించి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విజయవాడలో అక్కడ కాళేశ్వర మార్కెట్ దగ్గర ఇవి తీసుకున్నాను. సేమ్ ఇవే దొరికాయి, ఇంకా అవి తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మా వారు హైదరాబాద్లో తీసుకొచ్చారు. తను ఏదో పని మీద వెళ్ళినప్పుడు హైదరాబాద్లో వస్తా వీడియో కాల్ చేసి నీకు ఏమైనా కావాలా చూసుకొని మరీ నాకు ఇవి తెచ్చారు. అసలు ఇంతవరకు నేనైతే ఇవి పెట్టుకోలేదు. నాకు చాలా ఇష్టం ఇవి. చూసి ఏదైనా మంచి ఈవెంట్ ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అలా పెట్టుకుంటాను. ఖచ్చితంగా ఇవి పెట్టుకున్నప్పుడు ఒక వీడియో చేస్తానండి. అండ్ ఇవి కూడా వచ్చేసి అక్కడే మేము షిరిడీలోనే తీసుకున్నాను. ఇవన్నీ ఎక్కువ శాతం షిరిడి అటువైపు వెళ్ళినప్పుడే మేము ఒక 7-8 ఊర్లు అలా తిరిగాము. వాటిల్లో అక్కడక్కడ తీసుకున్న పర్టికులర్ ప్లేస్ అయితే గుర్తులేదు. ఇవి మల్టీ కలర్ డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ చాలా బాగుంటాయండి. చూడండి అసలు అంత అందంగా ఉంటాయంటే అసలు వెయిట్లెస్, ఏవి కూడా వెయిట్ లేవండి. వెయిట్ నేను అస్సలు పెట్టుకోలేను. చూడండి ఎంత బాగున్నాయి, వెయిట్లెస్గా ఉంటాయి. ఎంత లుకింగ్, ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తాయి అసలు. ఇంకా ఇవి పెట్టుకోవడం వల్ల మన ఫేస్కి చాలా కళగా ఉంటుంది. ఇవైతే నాకు అసలు ఎంత నచ్చాయంటే చాలా బాగా నచ్చాయి. ఇవి సికింద్రాబాద్లో తీసుకున్నాను. ట్రైన్ ఎక్కడానికని వెళ్ళి ఆ మధ్యలో షాపింగ్కి వెళ్ళాను, అక్కడ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి వేరే చౌకర్ తీసుకున్నాను. చౌకర్ ఏమో విడిగా అవి కూడా ఒకరోజు చేస్తానండి. వాటి మీద సెట్ ఇవి కూడా చాలా ఒక 4-5 ఇయర్స్ అవుతుంది అవి కూడా తీసుకుని. అండ్ ఇది వచ్చేసి నేను ఒంగోలులోనే తీసుకున్నానండి. ఇవి కూడా చాలా పాతవే, 3 ఇయర్స్ అలా అవుతుంది. కానీ 1 టైం ఏమో అలా పెట్టేసుకున్నాను, ఇంకా ఎక్కువ యూజ్ చేయను. ఇవి ఒకటి. అండ్ ఇవి కూడా మేము షిరిడి వెళ్ళినప్పుడు తీసుకునేవే. నాకు ఇవి కూడా చాలా ఇష్టం. ఇంతవరకు పెట్టుకోలేదు వీటిలో అసలు చాలా, ఇవన్నీ పెట్టుకోలేదు ఇంకా నేను. ఇవి పెట్టుకున్నాను. ఇవైతే అసలు ఎంత బాగుంటాయి అంటే బ్లాక్ డ్రెస్సెస్ మీదకైతే చాలా బాగుంటాయి. బ్లాక్ శారీ మీదకి ఇవంతా కుందనండి. ఎంత షైనింగ్ ఉందో చూడండి, ఎంత మోడల్ ఎంత బాగుందో. నాకు చాలా వీటన్నిటిలో నాకు ఇష్టమైన పేరు అంటే ఇవి చాలా బాగుంటాయి. అదేవిధంగా ఇదిగోండి, ఇవి వైట్ డ్రెస్ మీకు అని చెప్పి ఇవి తీసుకున్నాను. వైట్ శారీ కానీ వైట్ డ్రెస్ కానీ ఇలా ఒక్కొక్క పేరు ఇవన్నీ షిరిడీలో తీసుకుని. ఇవైతే మామూలుగా నేను ఒంగోలులోనే తీసుకున్నాను. ఒంగోలు ఎక్కడ అంటే నేను ఎక్కువ మేము ఎగ్జిబిషన్లు కానీ అలా వెళ్తూ ఉంటాం కదండి. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా నచ్చితే కొనేయటమే. అక్కడ కనుక నచ్చినాయి అనుకోండి కొనుక్కుంటూ ఉంటాను. ఇవి కూడా నాకు చాలా ఇష్టము, బాగుంటాయి బ్లాక్ మెటల్. అండ్ ఇవేమో విజయవాడ వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ దారిలో సంత పెట్టారండి. అక్కడ చూసి బాగున్నాయి కదా అనిపించినాయి, పిల్లలకైనా ఉంటాయి కదా అని 2 పేర్స్ తీసుకున్నాను. అండ్ ఇవి కూడా షిరిడీలోనే తీసుకున్నానండి. ఇవి 2 పేర్స్ షిరిడీలో తీసుకున్నాను. అండ్ అలానే ఇవన్నీ మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసేవి. ఇవి వచ్చేసి నేను మా పిన్ని షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇవి బాగా నచ్చినాయి పిన్ని అంటే మా పిన్ని కొనిచ్చారు, మా ఆయన వాళ్ళ అక్క. చాలా బాగుంటాయి ఇవి కూడా, పెట్టుకుంటే ఫేస్ కళగా అనిపించింది. అండ్ ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ అండి. మా పిల్లలు జీన్స్ మీదకి మిడ్డీస్ అలా వేసుకున్నప్పుడు బాగుంటాయి అని చెప్పి 2 పేర్స్ తీసుకున్నాను హ్యాంగింగ్స్. అవి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఒంగోలులో. ఇవి కూడా ఇది ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను. ఇంక ఇవన్నీ చిన్నవి పిల్లలు పెట్టుకోవడానికో నేను పెట్టుకోవడానికో రెగ్యులర్గా వెయిట్లెస్గా సింపుల్గా అలా పెట్టుకోవటానికి బాగుంటాయి అని చెప్పి తీసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ ఒకసారి చూసేసాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటి మామూలుగా 1 గ్రామ్ గోల్డ్ నేను ఎక్కువ బేసిక్గా 1 గ్రామ్ గోల్డ్ ఎక్కువ ఇష్టపడనండి. నేను ఎక్కువ ఫ్యాన్సీయే ఇష్టపడతాను. కానీ ఉంటాయి కదా అన్నట్టుగా ఇవి తీసుకున్నాను 1 గ్రామ్ గోల్డ్లో మా ఇంటి దగ్గరే. ఇవి బ్లాక్ బీడ్స్. ఒకరోజు నా బ్లాక్ బీట్ కలెక్షన్ కూడా చేసి చూపిస్తాను. అవి కూడా చాలా బాగుంటాయి, చాలా ఉన్నాయి బ్లాక్ బీడ్స్. నాకు చాలా ఇష్టం బ్లాక్ బీడ్స్ అంటే. ఈ ఇయర్ రింగ్ కలెక్షన్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ నేను షేర్ చేయాలి అంటే
తప్పకుండా నన్ను ఆదరించి నా ఛానల్ని వాచ్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి. అండ్ మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడూ ఉండాలి. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.